ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా దేశానికి ఆదర్శంగా ఒక రాష్ట్రం ముందుందంటే అది తెలంగాణ రాష్ట్రం. సామాజిక సాధికారత వైపు అడుగులు వేస్తూ ఇచ్చిన మాటకు నిలబడి మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఏదైతే తల్లి సోనియా గాంధీ గారు ఆదేశించారో, రాహుల్ గాంధీ గారు చెప్పారో, ఖర్గే గారు అనుమతించారో వాటన్నింటితో కూడి ఈ రాష్ట్రంలో బీసీల యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలని, వారు సామాజిక సాధికారిత సాధించాలని చెప్పి ఎలక్షన్ల మూమెంట్లో ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో ఆ హామీని నిలబెట్టుకునే దశగా ఇవాళ ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజాపాలనను కొనసాగిస్తూ ఇవాళ ఈ రాష్ట్రంలో కులగణన చేపట్టడం జరిగింది. కులగణన చేపట్టడమే కాకుండా చిత్తశుద్ధితోని ఇచ్చిన మాట ప్రకారం చిత్తశుద్ధితోని దాన్ని మళ్ళీ కులగణన చేపట్టిన తర్వాత పార్లమెంటు యొక్క ఆమోదం పొందాలని చెప్పి, పార్లమెంట్లో దానికి చట్టం చేయాలని చెప్పి ఇవాళ అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంటు కూడా పంపించడం జరిగింది. ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో మేము బీసీలకు మా ద్వారానే న్యాయం జరుగుతుంది, ఈ దేశంలో బీసీలను సంరక్షించేది కేవలం బీజేపీ ప్రభుత్వమే, మోడీ గారి అని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇక్కడ ఆ రోజుల్లో ఈ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా ఉన్న బండి సంజయ్ గారు ఈరోజు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టి అసెంబ్లీ తీర్మానం చేసి పార్లమెంటుకు పంపిందో దాన్ని ఇంప్లిమెంట్ చేసే దిశగా ఒక్కసారి కూడా అడిగిన పాపాన పోలేదు. ఈ రాష్ట్రం నుంచి అనేక మంది బీసీలు జంతర్ మంతర్కి వెళ్ళి అక్కడ ధర్నా చేసి అడిగినప్పుడు వాళ్ళకు సంఘీభావంగా రావడానికి వీళ్ళందరూ కూడా ముఖం చాటేశారు. ఇవాళ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చేసే దశలో లేదు, వాళ్లకు బీసీల పైన ప్రేమ లేదు, వాళ్ళ సాధికారత పైన వాళ్ళకు చిత్తశుద్ధి లేదు అని చెప్పి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం ఇలా ముందుకొచ్చి క్యాబినెట్లో తీర్మానం చేసి మళ్ళీ గవర్నర్ ద్వారా ఒక ఆర్డినెన్స్ ఇచ్చి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ వేసే దిశగా ఇవాళ అడుగులు వేస్తుందంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కానీ, ఇలా యనమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి కానీ, ఇలా ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ప్రజాస్వామిక విలువలను కాపాడాలని, మా వాటా ఎంతో మా కోటా తేల్చాలని చెప్పి అనేకమైన సామాజిక వర్గాలు చేస్తున్న ఉద్యమానికి ఇలా మద్దతుగా నిలబడుతూ దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ వాటాలు కోటాలు నిర్ణయించాలని చెప్పి ఏదైతే నిర్ణయం తీసుకుందో దాని ప్రకారం ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా ఒక సాహసోపేతమైన నిర్ణయం, ఒక దేశ చరిత్రలో నిలిచిపోయే చారిత్రాత్మకమైన నిర్ణయం ఇవాళ ఈ రాష్ట్ర క్యాబినెట్ తీసుకోవడం జరిగింది. ఇవాళ వాటన్నింటి కూడా ఇప్పటికి కూడా ఆర్డినెన్స్ వచ్చిన రాగానే వాళ్లకు జీవోలు కూడా ఇష్యూ చేసి మళ్ళీ లోకల్ బాడీలో వాటిని ఇంప్లిమెంట్ చేసే దిశగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఇప్పటికైనా కేవలం కళ్ళబొల్లి మాటలు చెప్పకుండా ఇవాళ బీసీల పైన కానీ, ఇవాళ అదే మాదిరిగా ఎస్సీ వర్గీకరణ పైన కానీ ఎప్పటికీ ముసలి కన్నీరే కాచిన తగ్గిన పార్టీలన్నీ కూడా, కానీ ఎస్సీ వర్గీకరణ కూడా ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం, యనమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. వీటన్నింటిపైన కూడా చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఇలా పైకు మాట మాట్లాడతారు, లోపల మాట మాట్లాడతారు వాళ్ళు. ఇవాళ మొన్న బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఉంటారు సామాజిక అన్యాయం అట. నిజంగా కూడా మాట్లాడితే తలాతోగా ఉండాలి, ఆత్మ విమర్శన చేసుకోవాలి. ఆయన ఆత్మ వంచన చేసుకొని మాట్లాడినట్టున్నాడు బండి సంజయ్ గారు. ఇలా వాళ్ళ బీజేపీ అధ్యక్షుడిని, సరే పార్టీ వారి యొక్క అంతర్గత విషయం, నేను కాదని నేను అంటలేను, కానీ వాళ్ళ పార్టీ అధ్యక్షునికి ఎవరికి ఇచ్చిండ్రా వాళ్ళు?
మనుధర్మవాదులకు ఇచ్చిన వాళ్ళు, మనుధర్మాన్ని పాటించేవాళ్ళు. పార్టీ యొక్క అంతర్గత విషయాల్లో మేము చూడడానికి మాకు అవకాశం లేదు, కానీ మమ్మల్ని మాట్లాడింది కాబట్టి మేము మాట్లాడుతున్నాం కదా. వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం. సామాజిక న్యాయం గురించి మాట్లాడేటప్పుడు, సామాజిక ధర్మాన్ని గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ ముందుగా ఆత్మవిమర్శన చేసుకుని మాట్లాడారు వాళ్ళు. సామాజిక అన్యాయం అని చెప్పి అక్కడ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అంటారు. ఆయనకు తానా అంటే తందాని అనుకుంటా ఇక్కడ మన సిరిసిల్లకు వేములవాడకు వచ్చినప్పుడు మన కేంద్ర మంత్రివర్యులు, సహాయ శాఖ మంత్రివర్యులు బండి సంజయ్ గారు అంటారు, ఏది సామాజిక అన్యాయం అంటే మా పిసిసి అధ్యక్షుడిని మేము ఒక బలహీన వర్గాలకు చెందినవాడిని సామాజిక అన్యాయమా? మా అసెంబ్లీ స్పీకర్ను అత్యున్నతమైన స్థానంలో ఒక ఎస్సీ వర్గీకరణ చేసి పెట్టడం సామాజిక అన్యాయమా? మీరు ఒక ఓసీని తీసుకొచ్చి రాష్ట్ర అధ్యక్షులను చేయడం సామాజిక న్యాయమా? ఒకసారి ఆలోచించుకున్న మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి. వాళ్ళ సబ్బండ వర్ణాలను కలిపికి తీసుకుపోవడమే కాంగ్రెస్ లక్షణం. ఇవాళ సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకొని పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో సామాజిక సమతుల్యాన్ని పాటించాలని చెప్పి అన్ని కులాలకు, అన్ని మతాలకు సముచిత స్థానం దక్కాలని చెప్పి ఇవాళ రాజకీయ పబ్బం కోసమో, రాజకీయ మనుగడ కోసమో ఇలా డెసిషన్లు తీసుకోదు కాంగ్రెస్ పార్టీ. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఘనమైన చరిత్ర, 100 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇప్పటికైనా కొంతమంది మాట్లాడతారు, నిన్న మొన్నటి దాకా 10 సంవత్సరాలు మాట్లాడినారు. 10 సంవత్సరాలు వాళ్ళ జమానాలో 23% రిజర్వేషన్ ఉండే బీసీలకు, ఇలా మేము 42% చేస్తున్నాం. ఇవాళ మళ్ళీ మీదికే ముసలికాయ నీరు మాట్లాడతారు. వాళ్ళ పార్టీలో ఇవాళ ఎల్పీ లీడర్ చూస్తే వాళ్ళ నాయన్నే ఉంటాడు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఈయన ఉంటాడు, పార్టీ ప్రెసిడెంట్ ఆయన ఉంటాడు, వాళ్ళ నాయన ఉంటాడు. మళ్ళీ వీళ్ళు సామాజిక న్యాయం గురించి, సామాజిక సాధికారత గురించి, వీటి గురించి మాట్లాడతారు. ఇవాళ మహిళా సాధికారత గురించి మాట్లాడతారు. వాళ్ళ మొదటి క్యాబినెట్లో అసలు మహిళలే లేరు, మొదటి టర్మ్లో. ఇవాళ వీళ్ళు ఎవ్వరు మాట్లాడినా కేవలం ఒక దొంగ మాటలు, కపట మాటలు తప్ప వీళ్ళు మాట్లాడడంలో నేతి బీరకాయలలో నెయ్యంత నిజమో. ఇలా బీసీల పట్ల కానీ, దళిత బడుగు బలహీన వర్గాల పట్ల కానీ బీఆర్ఎస్కు, బీజేపీకి వాళ్ళది ఒకటే నాణానికి 2 వైపులు అని చెప్పాలి కదా. ఇవాళ ఈ నిర్ణయం ఏదైతే కాంగ్రెస్ పార్టీ తీసుకుందో, యనుమల రేవంత్ రెడ్డి గారు తీసుకుందో, ఆ నిర్ణయం ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం, ఒక సాహసోపేతమైన నిర్ణయం. ఇది దేశ చరిత్రలో కలకాలంగా నిలబడి అన్ని రాష్ట్రాలకు కూడా ఇవాళ ఒక దిక్సూచిగా ఉండే నిర్ణయం. ఇలా ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో కులగణన చేపట్టిండో, ఇలా మోడీ గారు కూడా మళ్ళీ జనాభా లెక్కల్లో కులగణన చేపడతామని చెప్పడం జరిగింది. ఇది రేవంత్ రెడ్డి గారి మార్పు పరిపాలనకు, కాంగ్రెస్ మార్పు పరిపాలనకు ఇది నిదర్శనం అని చెప్పి చెప్పారు.